ఈరోజు P4 అంటే ఏలం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేస్తే దాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటే అవహేళన చేశారు. చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ అంటే కంప్యూటర్ కూడి పెడుతుందా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2047 అంటే ఈరోజు ప్రధానమంత్రి గారు అన్నారు. దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే ఈరోజు అవహేళన చేశారు. అలాగే ఈరోజు 2029 లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉండి దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ చేస్తూ ఆయన ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇటువంటి కార్యక్రమాలకు నాంది పలికినటువంటి మొదట్లో ప్రతి ఒక్కరూ కూడా అవహేళన చేసి ఆ కార్యక్రమం ఎటువంటి ఫలితాలు ఇవ్వదని చెప్పి వారందరూ కూడా అటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు పరిస్థితుల్లో దాని ఫలితాలు ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు చూపించి ఈ ప్రపంచానికి తన ప్రత్యేకత ఏంటనేది చాటుకోవడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం చేస్తే ఇక్కడ ఆ రోజు ప్రతిపక్షాలు విమర్శలు చేసి ఈరోజు కొండలు గుడ్లు పెట్టే కొండల్లో హైటెక్ సిటీ కట్టారైనా ఇక్కడ ఏ విధంగా ఉంటుందని ఈరోజు చరిత్ర 25 సంవత్సరాల తర్వాత చూస్తే ఏ విధంగా ఉంది. అక్కడ ఈరోజు సైబరాబాద్ నగరం ఒక విశ్వవ్యాప్త నగరం నిర్మాణం జరిగింది. అక్కడ ఎంతో మంది ఈరోజు ఉపాధి. ఆ రోజు ఖరీదు ఎంత, ఈ రోజు ఖరీదు ఎంత అనేది చూస్తే ఆ రోజు 2 లక్షలు 3 లక్షలు ఉన్నటువంటి భూములు ఈ రోజు 200 కోట్ల దాకా వస్తున్నాయంటే అది ఒక విజనరీ లీడర్ ఉన్నటువంటి ముందు చూపు. అది చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకులు మాత్రమే సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఆయన ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చారు, కార్యక్రమం చేశారు. మొదటగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత జన్మభూమి కార్యక్రమం చేశారు. ఆ విధంగా ప్రజల్ని భాగస్వామ్యం చేసే విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమై ఈ రాష్ట్రంలో అనేక మందికి వారి జీవన ప్రమాణాలు మెరుగవడానికి అవకాశాలు వచ్చింది. ఈ రోజు అదేవిధంగా P4 కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరానికి 10 లక్షల కుటుంబాలకి, బంగారు కుటుంబాలకి చేతులిచ్చి వారిని అప్లిఫ్ట్ చేయాలి. అలాగే పేదరిక నిర్మూలన చేయాలి, జీరో పవర్టీకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ P4 కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఈ మా ఆహ్వానాన్ని మన్నించి చాలా మంది మన తణుకుపట్నంలో ఉన్నటువంటి పెద్దలు మీరందరూ కూడా రావడం జరిగింది. మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఈరోజు P4లో ఇక్కడ ఎవరైతే మార్గదర్శకులుగా అవార్డులు తీసుకున్నారో వారికి ఈరోజు వారితో పాటు సమానంగా ఇంకా బాగా కూడా చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు వేదిక ముందు ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కూడా P4లో రిజిస్టర్ చేస్తే అది గవర్నమెంట్కి ఒక రికార్డుగా ఉంటుంది. మీకు గవర్నమెంట్ దగ్గర ఒక రికగ్నిషన్ ఉంటుంది. దానికి అనుగుణంగా ఇది మన నియోజకవర్గంలో ఎంతమంది మార్గదర్శకులు ఉన్నారు, వారు ఎంతో మంది బంగారు కుటుంబాలకు అప్లిఫ్ట్మెంట్ ఇచ్చారనేది ఒక రికార్డు ఉంటుంది. అది మీకు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా గుర్తింపు వచ్చే విధంగా కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు మనకి ఇక్కడ అవార్డులు తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా వేల్పూరు మాజీ సర్పంచ్ వెంకటలక్ష్మి గారు కానీ, కలగ వెంకటేశ్వర గారు కానీ, అలాగే ఈరోజు నెక్ నుంచి చేశారు. అలాగే ఎంకేఎం వారు చేశారు. అలాగే ఉదుర్తి పాల్ ఫౌండేషన్ నుంచి మన ప్రసన్న, వీళ్ళందరూ కూడా అంటే ఎంతో కొంత అవసరాలు ఉన్న వారికి వారి జీవితాలను ప్రభావితం చేసే విధంగా హెల్పింగ్ హ్యాండ్ అందిస్తున్నారు. అలాగే వేదిక ఉందన్నటువంటి మీ అందరూ కూడా రాంబాబు గారు కానీ, ఇంకా పెద్దలు సుజాత్ గారు కానీ, ఇంకా మన ప్రకాష్ గారు, హుస్సేన్ గారి టీము వెళ్ళి ఎంతో మందికి వీకెండ్స్ ఫ్రీ వైద్యాన్ని ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నారు. అంటే అది
అది కూడా P4 లో భాగస్వామ్యం చేయొచ్చు. దాన్ని P4 లో రిజిస్టర్ చేస్తే ఎంతమందికి ఉపయోగపడింది ఈ కార్యక్రమం అనేది కూడా ఒక రికార్డు ఉంటుంది అనేది మాత్రమే మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించింది P4 మీద అవగాహన చేసే విధంగా పెద్దలు డాక్టర్ సత్యనారాయణ రాజు గారు కూడా ఉన్నారు, అలాగే రాంబాబు గారు ఉన్నారు. ఇక్కడ మీరందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నారు, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, ఇక్కడ డాక్టర్స్ వచ్చారు. అందరూ కూడా మీరు చేసేటటువంటి కార్యక్రమాలని ప్రభుత్వంలో భాగస్వాములై చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ వేదికగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ సతీష్ బాల సతీష్ వారు టిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎంతో ఈ సంవత్సరం కూడా ఫ్రీగా వీల్ చైర్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఆ విధంగా మనం అనంతపట్నంలో ఎంతో మంది దాతృత్వం సేవాగుణం కలిగినటువంటి అనేక మంది ఇండివిజువల్స్ ఉన్నారు, కార్పొరేట్స్ ఉన్నారు. వారందరూ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. అలాగే P4 టీం కూడా మిమ్మల్ని ఇండివిజువల్ గా అప్రోచ్ అయ్యి మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఈరోజు కాంతరాజు గారు ప్రభుత్వ హాస్పిటల్లో గతంలో చాలా కార్యక్రమాలు చేశారు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మేము మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించుకున్నామంటే దానికి మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, మీరు ఈ సమాజంలో ఎంతో మందికి ఎంతో కొంత ఉపయోగపడాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి వారిని ఇక్కడికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన తణుకులో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఈరోజు లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, మానవత కానీ, ఇతర క్లబ్స్ అన్ని కూడా ఏదైతే ప్రత్యేకమైనటువంటి NGOs ఉన్నారో అటువంటి వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకుని దీనికి చేతులిచ్చి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దిగువ స్థాయి ఎవరైతే 20% ఉన్నారో వారికి ఈరోజు అనేక మందికి చిన్న మనం హెల్ప్ చేస్తే సరిపోతుంది. అటువంటి వారికి ఈరోజు మన వెంకటకృష్ణ గారు కూడా 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నారు. అంటే వాళ్ళ తండ్రి గారు సడన్ గా ఆయన మరణిస్తే వారి కుటుంబం ఒక కుటుంబం, పేద కుటుంబం, రోడ్డును పడేటటువంటి పరిస్థితుల్లో వారిని ఆ తల్లికి చదువుకుంటే ఆమెకు ఉద్యోగం ఇప్పించి పిల్లల్ని కూడా చదివించే విధంగా అడాప్ట్ చేసుకున్నాను. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అటువంటి స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి. ఈరోజు ఈ సంవత్సరం మేము గుండె ఆపరేషన్లు ఎవరికైతే చిన్న బేబీస్ పుట్టినప్పటి నుంచి 6 నెలలు సంవత్సరం లోపున్న వారికి, హార్ట్ హోల్స్ ఉన్నటువంటి పిల్లలకి 10 లక్షల రూపాయలు వారికి ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. అందరూ ముగ్గురు కూడా ఇక్కడ మన 3 కుటుంబాలకు కూడా మండపాకలో ఒక కుటుంబం, సోరంపూడిలో ఒక కుటుంబం, అలాగే తణుకులో ఒక కుటుంబం, ముగ్గురు కూడా దళిత వర్గానికి చెందినటువంటి కుటుంబాలు, ఒకరు బీసీ వర్గానికి చెందినటువంటి కుటుంబం. కనీసం 10,000 కూడా ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వారు. అటువంటి వారికి 10 లక్షల రూపాయలతో ముగ్గురికి కూడా ఈరోజు ఫ్రీగా రూపాయి కూడా ఖర్చు లేకుండా హార్ట్ హోల్ ఈ హోల్ ఉంటే హార్ట్కి దానికి సర్జరీ చేయించాం. దానికి కూడా మాకు కొంతమంది మార్గదర్శకులుగా వచ్చి ముందుకు చేయించారు. అటువంటి అంటే వారు బయటికి చెప్పకపోయినటువంటి సంస్థలు, కార్పొరేట్ సంస్థలు మంచి కార్యక్రమం చేస్తుంటే వెన్నంటి ప్రోత్సహించేటటువంటి సంస్థలు ఉన్నాయి. ఈరోజు మేము 10th క్లాస్ పిల్లలు కూడా ఈరోజు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ప్యాడ్స్ కానీ, బుక్స్ కానీ, పెన్స్ కానీ మనం కూడా ఇస్తాం. దాంతోపాటు ఈరోజు ప్రకాష్ గారు కూడా మాతో కలిసి వచ్చారు ఈ సంవత్సరం. అటువంటి విధంగా మనం వారి జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఈ రోజు మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులకి మీరు మాకు లేకపోతే ఇండివిజువల్స్కి ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు. మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాన్ని మాకు తెలియజేయండి. మీకు ప్రభుత్వంలో మీకు దాన్ని గుర్తింపు తీసుకొచ్చే విధంగా మేము చేస్తాం. అదే మేము కోరేది. ఇందులో ఏదో రాజకీయంగా కానీ ఇంకొక రకంగా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. అలాగే మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి సంపాదించినటువంటి 10 రూపాయలు మీరు 2 రూపాయలు ఇటువంటి పేదల కోసం ఖర్చు చేస్తుంటే
అటువంటి ₹2 200% కూడా వారికే దక్కాలి, మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా. సో ఆ విధంగా చేసేటటువంటి బాధ్యత ఇక్కడ నాది. ఈరోజు ప్రభుత్వానికి మీకు మధ్యన మన నియోజకవర్గంలో నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతిదీ రికార్డెడ్గా పెడతాం, మీరేమి ఇచ్చారో అక్నాలెడ్జ్ చేస్తాం ఎక్కడైనా సరే. సో ఆ విధంగా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు కూడా భవిష్యత్తులో ప్రతి మందికి కూడా తెలియజేసి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని, అలాగే P4 టీము ప్రభాకర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు మన నియోజకవర్గానికి వారు కూడా వచ్చి మిమ్మల్ని పర్సనల్గా కూడా కలుస్తారు. అలాగే చిన్న చిన్న చాలా మంది NRIలు ఉన్నారు మన గ్రామాల్లో. చాలా మంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఎంతో మంది పేదరికంలో పుట్టి చదువుకుని ఉన్నత స్థానంలో ఉండి ఈరోజు అనేక మంది విజయాలు సాధించినటువంటి వ్యక్తులు మనకు స్ఫూర్తిగా నిలుస్తారు. అంటే ముఖ్యంగా విద్య చదువుకోవడానికి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇస్తే తప్పనిసరిగా ఆ కుటుంబం, ఆ తరం బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. ఈరోజు మనందరికీ కూడా ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు 12వ సంతానంగా ఒక పేదరికమైన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా బరోడా మహారాజ్ గారు ఆ రోజు ఆయనకి చదువుకి ఆర్థిక సహాయం చేస్తే లండన్ వెళ్ళి ఆ రోజుల్లో ఆయనకి చదువుకుని ఉన్నత చదువులకు వెళ్ళి మరలా వచ్చి ఇక్కడ మన రాజ్యాంగాన్ని నిర్మించి అనేక మంది ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా వారి హక్కులని వారికి వచ్చే విధంగా ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి స్ఫూర్తిని మనందరం కూడా తీసుకోవాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో, రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఏ విధంగా ఆయన సినిమా రంగంలో ఎదిగి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికారో మనకందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6 కిలోమీటర్లు చంద్రగిరి నుంచి తిరుపతి వరకు కూడా కాలినడకన చదువుకుని వెళ్ళారు. ఈరోజు ఆయన ఏ విధంగా ఈరోజు ఒక పరిశ్రమని స్థాపించి దాని ద్వారా ఈరోజు ఒక ఆర్థికంగా కానీ రాజకీయాల్లో కానీ ఆయన తమదైనటువంటి ఈరోజు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారో మనందరం కూడా చూస్తాం. అటువంటి వ్యక్తులందరూ కూడా దీనిలో భాగస్వాములై ఎవరికి వారు చేస్తున్నారు, సంస్థలు చేస్తున్నాయి, అవన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన నియోజకవర్గం ఈరోజు ఈ మొదటి సంవత్సరం అంటే నాకు లక్ష్యం కన్నా లక్ష్యం అంటే మనం చాలా అనుకున్నాం చేద్దామని, దాన్ని ఇంకా నేను రీచ్ అవ్వలేదని భావిస్తున్నాను. మనకి జిల్లాలో ఫస్ట్ వచ్చిందని చెప్తున్నారు, కానీ మీలో ఇక్కడ మనకి చాలా మంది చేస్తున్నటువంటి కార్యక్రమాలు దీనికి ఇంటిగ్రేట్ అవ్వలేదని ఈ ప్రోగ్రామ్కి ఈరోజు నాకు తెలుసు. అటువంటిది ఈరోజు నియోజకవర్గంలో ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఎవరెవరు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారనేది ఈరోజు వారు చెప్పినట్లు ఆ పేర్లన్నీ కూడా నేనే చెప్పాను స్వయంగా. అటువంటిది తెలుసుకుని మనం వారిని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. దానికి మనందరం కూడా కలిసి ఈ సంవత్సరం 2వ సంవత్సరం మరలా మార్చి 30, 2027 సంవత్సరానికి రాష్ట్రంలో నెంబర్ 1గా P4లో మన నియోజకవర్గం ఉండాలి. ఆ విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ, అందరికీ మీరు కూడా ఎడ్యుకేట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఇంటిగ్రేట్ చేసి మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు దాని ద్వారా ఎంతమంది మార్గదర్శకులుగా వారు ముందుకు వచ్చి వారి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. అలాగే ఎంతమంది బంగారు కుటుంబాలకి మనం అప్లిఫ్ట్మెంట్ ఇస్తున్నాం, చేయూతనిస్తున్నాం అనేది ఈరోజు రాష్ట్రానికి తెలియజేసుకుంటూ, అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా ఆహ్వానాన్ని అందించి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు